ఏదైతే మన పార్ట్స్ ఉంటాయో అవి మరి దీంట్లో ఆల్ పార్ట్స్ ఆర్ మేడ్ ఇన్ ఇండియానా లేకపోతే బయట నుంచి అవుట్ సోర్స్? యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ ఆర్ మేడ్ ఇన్ ఇండియానే. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మేడ్ ఇన్ చెన్నై ప్లాంట్. కొన్ని ఎలక్ట్రానిక్స్ ఏమన్నా ఉంటే అవి మనకు దొరకకపోతే సింగపూర్ నుంచి ఇంపోర్ట్ చేపిస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే సర్వీస్ ఇప్పుడు రెగ్యులర్ మాట్లాడదాం. ఇప్పుడు రోడ్ మీద పోతున్నావు, బంపర్ పోయింది, వచ్చేస్తుంది కదా? వచ్చేస్తుంది. హెడ్ లైట్ కూడా, టెయిల్ లైట్స్ సైడ్ ఓఆర్విఎమ్స్ వచ్చేస్తాయి. అవన్నీ వస్తాయి. కానీ మేజర్ పార్ట్స్ స్టీరింగ్ రాక్, లోవర్ ఆర్మ్, సస్పెన్షన్ ఇవన్నీ రెగ్యులర్ గా వేరియంట్ కూడా పెట్టుకున్నాడు. ఏవైతే పోవో వాటికి కొంచెం టైం పట్టచ్చు. అంటే కొన్ని రేర్ కేసెస్ ఉంటాయి. నాకు ఒకసారి నా లోపల యూఎస్బి పోర్ట్ పోయింది, ఏదైతే మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వస్తుంది. దట్ టుక్ టైం. అలాంటి పార్ట్స్, రేర్ పార్ట్స్ కొంచెం టైం పడుతుంది. కానీ మామూలు మన వేరియంటర్ అయితే దొరికేస్తాయి మనకి. ఇది మెయింటైన్ చేయాలంటే మనకి షోరూమ్ లో సర్వీస్ ఇస్తావు కాబట్టి ఎంత తీసుకుంటాడు? ఓన్లీ పీరియాడిక్ మెయింటెనెన్స్ సర్వీస్ ఇట్ విల్ కాస్ట్ మీ అరౌండ్ 5,500 to 6,500 మధ్యలో అవుతుంది. 5,500 to 6,500 ఆల్ కన్స్యూమబుల్స్ తో సహా అయిపోతుందా? ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ అండ్ కన్స్యూమబుల్స్ వస్తుంది. అండ్ మనం వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్ అలాంటివి యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా చార్జెస్ పడతాయి.